హాయ్ అండి. మీషోలోంచి ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ ఆర్డర్ పెట్టానన్నాను కదా! ఇది హై నెక్ వచ్చిందని చెప్పి కటింగ్ అండ్ స్టిచ్ వీడియో పోస్ట్ చేస్తానన్నాను. ఇలా హై నెక్ వచ్చిన బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. ఇక్కడ నేనైతే 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను లైనింగ్ కోసం. కాటన్ లైనింగ్ తీసుకున్నాను. మీటర్ తీసుకోవాలి. ఎందుకంటే లాంగ్ హ్యాండ్స్ కదా! షార్ట్ హ్యాండ్స్ అయితే 80 సెంటీమీటర్స్ సరిపోద్ది గానీ, లాంగ్ హ్యాండ్స్‌కి 80 సెంటీమీటర్స్ సరిపోదు. ఇక్కడ నేను ఫ్రంట్, బ్యాక్ ఒకసారే కట్ చేసేసుకుంటున్నాను. అంటే నాది ప్రిన్స్ కట్ బ్లౌజు. అందుకని చెప్పి ఫ్రంట్, బ్యాక్ ఒకసారి తీసేస్తాను. అలా కాకుండా క్రాస్ కటింగ్ అయితే మాత్రం దేనికది సెపరేట్‌గా తీసుకోవాల్సుంటది. నేనిక్కడైతే బ్లౌజు 15 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. నా టోటల్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. కొంతమంది 14 కూడా ఉంటది. అలాంటప్పుడు 14 పెట్టుకుంటే 13 అయిపోద్ది. ఇది 15 కదా! హాఫ్ ఇంచ్ కింద పైన ఖర్చులోకి పోగా మనకి 14 ఇంచెస్ మిగులుతది. బ్లౌజ్ సైజ్ వచ్చేసి 14 ఉంటదన్నమాట పొడవైతేని. ఇక్కడ 15 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ అడ్డం అంటే నడుము కొలత లూజ్ అయితే నేను 11 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కదా! దానికోసం 11 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ మొత్తం నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 30 లోపు ఉన్నాయి నడుము 5 ఇంచెస్. 30 అబోవ్ ఉంటే గనక వేస్ట్ సైజు 5 ½ పెట్టుకుంటే బావుంటది. ఇక్కడ లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్‌కి అయితే 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలాగా డబ్బా షేప్ అయితే మార్క్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ లూజు పెడుతున్నాను. 8 ½ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ 2 ఇంచెస్ ఏమో ఎక్స్‌ట్రా ఖర్చు కోసం. మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఈ పైన ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర పాయింట్, కింద వేస్ట్ లూజు మార్క్ చేసాం కదా! అక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చంకలోతు తీయడానికి ఫ్రంట్ పార్ట్‌కైతే 1 ఇంచే తీస్తాం. బ్యాక్ పార్ట్‌కి 1 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్, బ్యాక్ కలిపి తీస్తున్నాను కదా! ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసేసుకుంటున్నాను నేను. ఫ్రంట్ పార్ట్ కూడా తీయడానికి. మళ్ళీ డ్రా చేసుకోక్కర్లేకుండా ఇక్కడ 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. అండ్ ఈ చెస్ట్ లూజ్ ఉంది కదా! అక్కడి నుంచి లైన్ డ్రా చేసుకోవాలి. ఈ పాయింట్స్ కలిసేలాగా 1 ½ ఇంచు, 1 ఇంచ్‌కిని. మీ దగ్గర గనక ఆర్మ్ హోల్ రౌండ్ స్కేల్ ఉంటే గనక దాంతో గీసుకోండి. నాకు అలవాటు కాబట్టి నార్మల్‌గా హ్యాండ్‌తో గీసేసాను. ఇక్కడ కింద పట్టీ తీస్తున్నాను కదా! మిగిలిన క్లాత్ దాన్ని నడుంకి పట్టీ ఏస్తాం కదా! డాట్స్ ఏసిన తర్వాత అలా యూజ్ చేసుకోవచ్చు. పడేయకండి. వేస్ట్ అవ్వకుండా ఇలాగ యూజ్ చేసుకోవచ్చు క్లాత్‌ని. ఇక్కడ చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసిన చోటైతే టక్స్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్రంట్, బ్యాక్ పార్ట్స్ సెపరేట్ చేసేస్తున్నాను. ఇక్కడ చంకలోతు తీసింది ఫ్రంట్ పార్ట్. ఎనకాలన్నది బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్‌కొచ్చేసి నేను 1 ఇంచు ఎక్స్‌ట్రా పెట్టాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంటది. నాకు టోటల్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ ఖర్చు 1 ఇంచ్ డాట్ కోసం. సో, మొత్తం 10 ఇంచెస్ అయింది. 11 ఇంచెస్ ఏమో ఫ్రంట్ పార్ట్ కోసం కదా! అందుకని 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. బ్యాక్ పార్ట్‌కైతే ఈ మెజర్‌మెంట్స్ సరిపోతాయి స్మాల్ సైజ్ బ్లౌజులకైతేని. సేమ్ మెజర్‌మెంట్స్ యూజ్ చేసి కట్ చేసుకోండి. బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్‌గా కుదురుద్ది. ఇక్కడ నేను బ్యాక్ నెక్ కట్ చేయట్లేదు. వర్క్ ఉంటది కదా! అండ్ ఫ్రంట్ పార్ట్‌కైతే చంకలోతు తీసేసుకుంటున్నాను. ముందే గీసి పెట్టుకున్నాను కదా! ఇక్కడ నేను ప్రిన్స్ కట్ అయితే కోసం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఫస్ట్ 3.25 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. 3.25 ఇంచ్ నుంచి 1 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక 10 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులకెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడి నుంచి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. పైనుంచేమో 10 ఇంచెస్ అన్నట్టు. ఇక్కడేమో 4 ఇంచెస్. ఈ క్రాస్ పాయింట్ ఉంది కదా! అక్కడి నుంచి చంకలోతుకి క్రాస్‌గా వచ్చేలా గీసుకోవాలి. ఇదే షేప్ పర్ఫెక్ట్‌గా రావాలనమాట. కింద 1 ½ ఇంచు పైకుండేలాగా మార్క్ చేసుకొని అప్పటి నుంచి క్రాస్ రావాలి. ఈ సైడ్ ఉంది కదా! 1 ½ ఇంచ్ నుంచి. అలా క్రాస్‌గా మనకి పర్ఫెక్ట్‌గా తీసుకుంటే షేప్ అనేది బా వస్తది. అండ్ ఇక్కడ చంక దగ్గర కొంచెం డాట్ ఎలా ఏస్తాం కదా మనం, అంత లోతు తీసుకొని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ హుక్స్‌లు కదా! సెపరేట్ చేసేసాను నేను. అండ్ ఇక్కడ చేతులు రౌండ్ కోసం ఆర్మ్ హోల్ రౌండ్ అయితే మెజర్‌మెంట్ చేస్తున్నాను. పైన హాఫ్ ఇంచెస్ వదిలేసి ఇలాగా పెట్టి చూడాలనమాట. మనకి లూజ్ ఎంత ఉన్నదని తెలుస్తది. నాకైతే 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ కోసం 9 ఇంచెస్ వరకు ఉండాలి క్లాత్ ఇలాగా అడ్డం చూసుకుంటే గనక. 9 ఇంచెస్ ఉంటే కరెక్ట్‌గా 10 ఇంచెస్ వత్తది. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఎంత పొడుగొచ్చిందని చూస్తున్నాను. 10 ఇంచెస్ వరకు వచ్చింది. సో, ఎక్స్‌ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మొత్తం టోటల్ 10 ½ మార్క్ చేసుకుంటున్నాను నేను. టోటల్ లెంత్ అంటే హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ½ ఇంచెస్ అనమాట. గుర్తుపెట్టుకోండి ఆర్మ్ హోల్ రౌండ్ కొలుచుకున్నాం కదా మనము. అది ఎంతుందో దానికి 1 ఇంచ్ తగ్గించుకొని మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వచ్చేత్తది. ఇక్కడ నేను 10 ½ ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. అటు ఇటు మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత 2 ఇంచెస్‌కి, 1 ఇంచ్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలి. అండ్ ఇది లాంగ్ హ్యాండ్ కదా! మనం 3 ½ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అదే 10 ఇంచ్ లోపు ఉంటే గనక 3 ఇంచెస్‌కి 10 ఉంది కాబట్టి 10 దాటినా గాని 3 ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి చంక లోతుకైతేనిక్కడ. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే డ్రా చేసుకొని కరెక్ట్‌గా 2 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఎండ్ పాయింట్ నుంచి.
మళ్ళీ కొంచెం లోతు పావించ్ అన్నట్టు లోతు తీసుకొని ఇక్కడ పైన 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం కదా! దాన్ని ఈ పాయింట్‌ని కలిపేసుకోవాలి. అండ్ 1 ఇంచ్ దగ్గర తీసింది కొంచెం ఫ్లాట్‌గా ఉండేలాగా తీసుకోవాలి. మనం చంకలో తీసుకుంటాం కదా! అలా తీసుకోవాలనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుంటున్నాను నేను. నేనైతే 6 ½ మార్క్ చేసుకుంటాను. చంక లూజ్ వచ్చేసి 6 ½ 7 అలా పెట్టుకుంటాను. మీ సైజుని బట్టి దాన్ని బట్టి డ్రా చేసుకోండి. మాక్సిమం 5 ఆ సైజు ఉంటది కాబట్టి 2 ఇంచెస్ ఖర్చు 7 అలా పెట్టుకుంటే సరిపోతది. మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకోవడమే. ఇక్కడ చిన్న పార్ట్‌లో అతుకొస్తది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా! దీని షేప్ కరెక్ట్‌గా వచ్చేలా కట్ చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ బావుంటది. ఆ చిన్న పార్ట్ అతికేసుకోవాలి. ఫైనల్‌గా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కట్ చేద్దాం. ఇది చూసుకోండి మాక్సిమం చేసే తప్పులేంటంటే ఫ్రంట్, బ్యాక్ కలిపి తీస్తున్నాను నేను. మీకు అలా కాకుంటే విడిగా యేసుకొని దేనికది సెపరేట్‌గా తీసుకోండి. ఎక్కువ తక్కువ వస్తది క్లాతులు మళ్ళీని. నెక్ చూసారా ఎంతుందో చాలా వైడ్‌గా ఉంది. ఇంత నెక్ పెట్టుకుంటే గనక మనకు భుజాలు జారిపోతాయి. అసలు కొలుద్దామని చెప్పి టేప్ పెట్టి చూస్తే దగ్గర దగ్గర 14, 15 ఇంచులుంది. మొత్తం ఈ వర్క్ కలుపుకొని పెడుతుంటే 15 అవుతుంది. ఓన్లీ షోల్డర్ చూస్తే 13 ఇంచులొచ్చింది. ప్లస్ సైజ్ వాళ్ళకైతే ఈ కటింగ్ సరిపోద్ది గానీ, స్మాల్ సైజ్ బ్లౌజులకైతే భుజాలు జారిపోయినట్టుంటది. అండ్ వర్క్ కూడా కట్ అయిపోద్ది మనకి అలా పెట్టుకోవాలనుకుంటే. అందుకని చెప్పేసి నేను బ్యాక్ హుక్స్‌లు ప్రిఫర్ చేశాను. బ్యాక్ సైడ్ కట్ చేసేసి ఇక్కడ హుక్స్‌లు పెట్టుకోవడం బెటరు. మెయిన్ సజెషన్ అయితే ఇదే. ఎందుకంటే భుజాలు జారిపోతే మీరు అంత నెక్క పెట్టుకోవాలన్నా వర్క్ కట్ అయిపోద్ది. ఇదైతే బెటరు. వర్క్ కట్ అవ్వకుండా ఉంటది. మనకి కొంచెం ఈజీగా ఉంటది. కట్టుకున్నప్పుడు కంఫర్ట్‌గా కూడా ఉంటది. సరిగ్గా చూసుకొని షోల్డర్ ఏసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ ఇది క్రాస్ పీస్ వచ్చింది. నేనైతే మామూలుగా తీసేసుకుంటున్నాను. చిన్నగా అతుకు పడింది నాకు ఇది హ్యాండ్స్ దగ్గర లోతు తీయడం వల్ల. ఆ చిన్న పార్ట్ అతుకు అండ్ ఇక్కడ స్ట్రెయిట్ పీసే తీసుకుంటున్నాను ఇంకో పక్క. ఈ రెండిటిని అయితే నేను జాయింట్ చేసేస్తాను. ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. కరెక్ట్‌గా మిడిల్ పాయింట్ చూసుకొని టక్స్ పెట్టుకున్నదే డిజైన్ బట్టి పెట్టుకొని 1/2 ఇంచు ఖర్చెళ్ళేలాగా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా! అయి చూసుకోవాలి సరిగ్గాని. అంటే ఏది ఎటువైపు వస్తుందా అనేది. లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ మార్కింగ్స్ చూసుకొని చేసుకోవాలి. లేదంటే తర్వాత తేడా వచ్చినాయంటే 2 హ్యాండ్స్ ఒక సైడే కుట్టారంటే ఇబ్బందయితది. సో, మార్క్ చేసుకోండి ముందేని ఏది ఏ పార్ట్ అనేది ఎలా కుట్టాలనేది. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ రివర్స్‌లో పెట్టి స్టిచ్ చేస్తాం కదా! తర్వాత దాన్ని తిప్పి సింగిల్ స్టిచ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఏసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కలిపి స్టిచ్ చేసుకుంటే బాగా తిరుగుద్ది మనకి. తిప్పడానికి అనేది లైనింగ్ ఈజీగా అవుతదనమాట. తర్వాత అంచులు కూడా కుట్టేసుకొని ఇక్కడ బార్డర్ మొత్తం కట్ చేసేస్తున్నాను ఎక్స్‌ట్రా పీసు. మనకి కొంచెం పార్ట్‌లో అయితే ఎక్స్‌ట్రా అతకాల్సొచ్చింది. చెప్పాను కదా! లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ ఇలా సింగిల్‌గా స్టిచ్ చేసుకుంటే మనకి ఈజీగా తిరుగుద్దనమాట. తర్వాత ఎగుడు, దిగుడు లేకుండా నీట్‌గా వస్తది ఫినిషింగ్ అయితేని. ఈ టిప్స్ పాటిస్తే గనక చాలా నీట్‌గా వస్తది ఫినిషింగ్ అయితేని. ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం చంక లోతు తీసింది చూసుకోవాలి ముందే ఏది ఎటు సైడ్ వస్తుందనేది. ఫైనల్‌గా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినియి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్‌కి ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాము. నేను నెక్ కోసం 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకున్నాను. అండ్ నెక్ కింద డీప్ ఉంటది కదా! అది 2 ½ మార్క్ చేసుకున్నాను నేను. ఎప్పుడు క్రాస్‌గా ఉండాలనమాట. పైనుంచి తీసుకుంటే దానికి 1/2 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండాలి. ఇది 10 ½ నేను ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది కదా! దాన్ని మెజర్‌మెంట్స్ 10 ½ వచ్చింది. దానికోసం 10 ½ మార్క్ చేసుకొని కరెక్ట్‌గా ఈ ఎడ్జ్ పాయింట్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకొని కింద పాయింట్ ఉంది చూడండి. మళ్ళీ కింద పాయింట్ కూడా కరెక్ట్‌గా వర్క్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఇది కరెక్ట్‌గా పెట్టుకుంటేనే నెక్ మనకి కరెక్ట్‌గానే తిరుగుద్ది. క్లాత్‌లని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత కదలకుండా పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. చూసుకోండి కరెక్ట్‌గా పాయింట్స్ దగ్గర ఉన్నాయా లేదా అనేది. అండ్ కొంచెం వరకు అయితే మనకి కటింగ్ అయిపోతుంది వర్కు. కానీ దానికి మనం ఏం చేయలేము ఇంకా. ఇన్‌కేస్ మీరు 2 ½ పెట్టుకుంటే గనక నెక్ కొంచెం కూడా వెళ్ళకుండా ఉంటది. 2 ½ పెట్టుకుంటే నెక్ విడ్త్ ఎక్కువ అయిపోద్దని నేను చిన్నగానే పెట్టుకున్నాను. ఇక్కడ మెయిన్ మనం స్టిచ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఇది కట్ వర్క్ కదా! ప్రతి చోట పాదం ఎత్తి దాని షేప్‌కి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా మార్క్ చేసుకొని స్టిచ్ చేయాలి. చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎలా స్టిచ్ చేసామన్న దాన్ని బట్టే మన ఔట్‌పుట్ వస్తది. చాలా పేషెన్సీతో స్టిచ్ చేయాల్సి ఉంటది ఇక్కడైతే మాత్రం. టైం ఎక్కువ పట్టినా గానీ ఫైనల్లీ పిన్స్ అయితే తీసేసి కట్ చేసుకుంటున్నాను. ప్రాపర్‌గా కట్ చేసుకోండి. అండ్ టక్స్ పెట్టుకోవాలి చిన్నివి. మనకి ఎక్కడైతే లోతొచ్చిందన్న చోట్ల అక్కడ టక్స్ పెట్టుకుంటే బాగా తిరుగుద్దనమాట. తర్వాత తిప్పేసుకొని క్లాత్‌ని నేనైతే నాకు మగ్గం వర్క్ సూదితోటి రివర్స్ చేసుకున్న తర్వాత దాన్ని లోపలికి అడ్జస్ట్ చేసుకుంటే బా వచ్చింది. మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇలాంటి టిప్ యూజ్ అవుతదని చెప్తున్నాను. కొన్ని చోట్ల హ్యాండ్‌తో అడ్జస్ట్ చేయలేం కదా! అలాంటి చోట్ల ఇలాగా సూదితో అడ్జస్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తది డిజైన్ అయితేని. మనం పైన స్టిచ్ వేసేటప్పుడు కూడా కరెక్ట్‌గా దానికి అంచులు ఏ షేప్‌లో ఉందో ఆ షేప్‌లో యేసుకుంటే గనక మనకి నీట్‌గా అనేది వస్తది. చూసారా ఎంత బా వచ్చిందో నెక్ అయితే గనక. నెక్స్ట్ ఇక్కడ అంచులైతే కుట్టేసుకుంటున్నాను నేను.
అవుట్ సైడ్ మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్స్‌ట్రా పీస్ వచ్చింది కదా! దాన్నే మడతేసి కుట్టేసాను ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్ అతకలేకుండా. అండ్ హెమ్మింగ్ చేయక్కర్లేకుండా జిగ్‌జాగ్ చేసేసుకున్నాను నేను. ఇక్కడ 4 ఇంచ్‌కి, 4 ½ ఇంచ్‌కి మార్క్ చేసుకుంటున్నాను డాట్ కోసమయితే. అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసుకున్నట్టు ఉంటది. 1 ఇంచ్ మొత్తం డాట్‌కనమాట. ఇక్కడ 3 ½ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. డాట్ లెంత్ అయితేని. వెడల్పొచ్చేసి 1 ఇంచు. అటు హాఫ్, ఇటు హాఫ్ కదా! ఫైనల్‌గా డాట్ ఏసిన తర్వాత ఇలా ఉందనమాట. నెక్స్ట్ నేనైతే తాళ్ళు పట్టి కూడా ఏసేసుకుంటున్నాను. తాళ్ళు పట్టి కంప్లీట్ అయిపోయిన తర్వాత హుక్సులు పట్టి కూడా ఏసేసుకుంటున్నాను. హుక్సులు ఎలా వేసానన్నది లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను మీకు డీటెయిల్డ్‌గాని. నేను మిషన్ మీద ఏసేత్తానని చెప్పాను కదా! ఆ వీడియో అయితే సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పేసి పోస్ట్ చేయలేదు. సెపరేట్‌గా పోస్ట్ చేద్దామని చెప్పేసి. బ్యాక్ నెక్ స్టిచ్ చేయడం అయితే ఒకవైపే చూపిచ్చాను. ఇంకో వైపు కూడా సేమ్ అలాగే మెజర్‌మెంట్స్ పెట్టుకొని, స్టిచ్చింగ్ చేసేసుకొని, ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి అండ్ డాట్స్, నడుము పట్టి ఏసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇక్కడ చిన్న పార్ట్‌లో అతుకు పడ్డదన్నాను కదా! ఫ్రంట్ పార్ట్‌లో దాన్నయితే ఇలాగ స్టిచ్చింగ్‌గా అతికేసేసుకుంటున్నాను నేను. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇంకో సైడ్ ఉంది కదా! దాన్ని బట్టి సేమ్ పెట్టుకొని 2 సమానంగా వచ్చేలాగా ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్‌ని కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ 2 పార్ట్‌ని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. నాకు అతుకొచ్చినా పర్లేదని స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఫ్రంట్ కూడా హుక్స్‌లొచ్చేలా పెట్టుకోండి. నాకు అతుకున్నా పర్లేదని చెప్పేసి నేనైతే నార్మల్‌గా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇందాడ మనం బ్యాక్ పార్ట్‌కి మార్క్ చేసుకున్నాం కదా! అలాగే నెక్ దగ్గర 2 ఇంచెస్, నెక్ లోతు దగ్గరేమో 2 ½ అండ్ లెంత్ వచ్చేసేమో నేను 6 ఇంచెస్ పెట్టుకున్నాను. 6 ½ పెట్టుకున్నా, 7 పెట్టుకున్నా మీ నెక్‌ని బట్టి పెట్టుకోండి. నేనైతే 6 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ రౌండ్ అయితే గీసేసుకుంటున్నాను. కరెక్ట్‌గా మనకి ఇది బార్డర్ ఉంది కదా! ఆ బార్డర్ దగ్గరికి పాయింట్ వచ్చేలాగా నెక్ పాయింట్ గీసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి. కరెక్ట్‌గా చూసుకోండి. మనకి ఇది బోర్డర్ ఇస్తారు కదా! మగ్గం వర్క్ బోర్డర్. ఆ బోర్డర్ పాయింట్‌కి మన నెక్ పాయింట్ సమానంగా ఉండాలి. అప్పుడే నెక్ అనేది తిరుగుద్ది. ఇది అందులోనూ ఫ్రంట్ నెక్ లోతు ఎక్కువొచ్చింది. నేను అంత లోతు పెట్టుకోలేదు. నాకు మెయిన్ నెక్ ఎంత ఉంటదో అంతవరకు పెట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను. తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తిప్పేసి ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను స్టిఫ్‌గా ఉంటదని చెప్పేసి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద సింగిల్ స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తది. తర్వాత మనకి ఇది అడ్జస్ట్ చేయడంలో ఇబ్బంది లేకుండా ఉంటదనమాట. నెక్ తిప్పినప్పుడు, తిరిగేసినప్పుడు అంటారు కదా! అలాంటప్పుడు చాలా నీట్‌గా వస్తది ఫినిషింగ్ అయితేని. స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ అంచులు కూడా కుట్టేసుకొని ఎక్స్‌ట్రా ఉన్న పార్ట్‌నయితే కట్ చేసేసుకుంటున్నాను నేను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే 8 ½ సుద్దతో మార్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఓవర్‌లాక్ చేస్తే అది మనం టక్స్ పెట్టుకున్నాం కదా! అది కనపడదు. అందుకని ముందు సుద్దతో మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ప్రిన్స్ కట్‌కి మార్క్ చేసుకున్నాం కదా! అది కనపడతది లైట్‌గాని. ఇన్ కేస్ కనపడకపోతే మీరు మళ్ళీ మెజర్‌మెంట్స్ తీసుకొని కట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా ఉంటది మీకు. తర్వాత దీన్ని ఇలాగా కలిపి కుట్టేసుకోవడమే. ఏ పక్కంది ఆ పక్కన చూసుకొని హాఫ్ ఇంచ్ గచ్చేలేలాగా చూసుకొని నీట్‌గా సాగదీయకండి దీన్ని. కరెక్ట్‌గా ఆనించినట్టు పెట్టుకొని స్టిచ్ చేయాలి. సాగదీస్తే ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉండదు. చండాలంగా ఉంటది చూడడానికి. అసలు బాగోదనమాట. సాగదీయకుండా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటున్నట్టు పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఎగుడు దిగుడు కూడా రాకూడదు. పైన గాని, కింద గాని ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. అండ్ ఇక్కడ నేను డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను నీట్‌గా ఉంటదని. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఏసుకుంటున్నాను. చూసుకోండి జాగ్రత్తగాని. సాగదీయడం మాత్రం వద్దు. బాగోదసల సాగదీస్తే. కింద పైన హెచ్చుతగ్గులు ఉండకూడదు. సింగిల్ స్టిచ్ చేసిన తర్వాత ఇంకో డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటాను. డబుల్ స్టిచ్ అయిపోయిన తర్వాత నేను ఓవర్‌లాక్ చేసుకుంటాను. నాది 2 ఇన్ 1 మిషన్ అనమాట. జిగ్‌జాగ్ అంటే నార్మల్‌గా కలిపుండే మిషను. సో, నేను జిగ్‌జాగ్ పెట్టి ఓవర్‌లాక్ అయితే చేసేసుకుంటాను. ఫైనల్‌గా అవుట్‌పుట్‌లో చూపిస్తాను నేను ఏ విధంగా ఓవర్‌లాక్ చేసుకున్నాననేది. ఓవర్‌లాక్ చేసి కూడా డబుల్ స్టిచ్ చేస్తాను. ఓవర్‌లాక్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ నడుముకి కూడా పట్టీ వేసుకుంటున్నాను రివర్స్ చేయడానికి. మనకి క్లాత్ ఎంతో చూసుకొని దాన్ని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత సింగిల్‌గా లైనింగ్ మీద ఒక స్టిచ్, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న పార్ట్ అతుకైతే కనబడుతుంది చూడండి క్రాస్ పీస్ గాని. స్టిచ్ అయిపోయిన తర్వాత గోరంచు మడత పెట్టి దీన్ని జిగ్‌జాగ్ అయితే చేసేస్తున్నాను. హిమ్మింగ్ లేకుండా చేతి పని లేకుండా నేను జిగ్‌జాగ్ మీద స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఈ స్టిఫ్‌గా ఉంటారు కదా! హిమ్మింగ్ కన్నా ఇదైతే లుక్ కూడా బావుంటది చూడడానికని చెప్పేసి నేనైతే వేసేసుకుంటాను. ఇక్కడితో ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని భుజాలు అతకాలి. ఏ పార్ట్‌కి ఆ పార్ట్ పక్కన పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ రఫ్ లాక్కొని వేసుకుంటారు కదా! నేను లాస్ట్‌లో ఏస్తాను రఫ్ లాగడం అయితేని. తర్వాత అటు ఇటు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత భుజాల్లో కూడా ఓవర్‌లాక్ చేసుకుంటాను నేను. అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మెషిన్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను చూసారా సైడ్. అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఓవర్‌లాక్ చేసేసుకుంటున్నాను ఇక్కడ.
ఇలా ఓవర్‌లాక్ చేసుకుంటే మనకైతే ఈసులొచ్చినట్టు గట్టా లేకుండా గుచ్చుకోకుండా ఉంటది. ఫ్యాబ్రిక్ కూడా పాడవకుండా ఉంటది. కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే విడిపోయినట్టు అయిపోతాయి కదా! అలా అవ్వకుండా ఉంటాయనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుంటున్నాను. చూసుకొని అటాచ్ చేసుకోండి. ఏది ఏ హ్యాండ్ అనేది. ఈ చంకరం లోతయి తీత్తాం కదా మనము. దాన్ని బట్టి లెఫ్ట్ హ్యాండ్ ఏది, రైట్ హ్యాండ్ ఏది, ఏది ఇటు సైడ్ అతకాలనేది చూసుకొని అటాచ్ చేసుకుంటే బావుంటది. అలా కాకుండా ముందే అటాచ్ చేసుకున్న తర్వాత ఇబ్బంది పడే కన్నా ముందు చూసుకుంటే ఈజీగా ఉంటదనమాట. నేనైతే మిడిల్‌లోంచి స్టార్ట్ చేస్తాను. అంటే నెక్ దగ్గర మిడిల్ పాయింట్ ఉంటది కదా! అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. కొంతమందయితే ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తారు గానీ, నాకు అక్కడి నుంచయితే కరెక్ట్‌గా వస్తది. ఎప్పుడైనా కొంచెం ఎగుడు దిగుడులన్నా అక్కడ ఉంటే అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటది. అదే ముందు చివరి నుంచి చేశారంటే గనుక కొంచెం కష్టమవుతది. హ్యాండ్స్ ఓవర్‌లాక్ చేయడం అయిపోయిన తర్వాత కింద నడుం దగ్గర కూడా ఓవర్‌లాక్ చేసుకుంటున్నాను సైడ్ పార్ట్ మొత్తం. నెక్స్ట్ సేమ్ ఇంకో హ్యాండ్ కూడా అలాగే అటాచ్ చేసుకోవటమే. ఇక్కడితో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నేను లాస్ట్‌లో డోరీస్ కూడా యాడ్ చేశాను. డోరీస్ యాడ్ చేసింది వీడియో అయితే తీయలేదు నేను. డోరీస్ అయితే ఇలా వేసుకున్నాను ఈ మోడల్‌లోని. ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇదే మెజర్‌మెంట్స్‌తో కనుక ట్రై చేశారంటే చాలా బా వస్తది. అండ్ నడుం దగ్గర ఇక్కడ హిమ్మింగ్ లేకుండా స్టిచ్ వేసేసానన్నాను కదా! ఈ విధంగా ఉంటదనమాట. మనం ఇంకా హిమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా అయితే లుక్ కూడా బావుంటది. అండ్ నెక్ కూడా కట్ వర్క్ చూడండి చాలా బా వచ్చింది కదా! నీట్‌గాని. అండ్ ఇది ఫైనల్‌గా ఇది జిగ్‌జాగ్ చేశానన్నాను కదా! ఓవర్‌లాక్ లాగా. ఇలా చేసుకుంటే గనక దారం పోగులయ్యి రాకుండా ఉంటాయి. చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇలా కటింగ్ ఓపెన్ ఉన్న చోటల్లో ఇలాగ ఓవర్‌లాక్ చేసుకుంటే గనక మనకి దారం విడిపోకుండాను ఉంటది. గుచ్చుకోకుండా గూడా నీట్‌గా ఉంటది. చూసారా ఎంత బా వచ్చిందో ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితేని. బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంక వీడియో ఉంటాను. బాయ్ బాయ్.